హలో ఎవ్రీవన్, SSR and Pocket Tech. I'm back again with another video. మనకి ఫ్యూ డేస్ బ్యాక్ యాపిల్ వాళ్ళు అయితే న్యూ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అయితే రిలీజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ లేటెస్ట్ iOS అప్డేట్ వచ్చే 1 or 2 వీక్స్ ముందు యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అనేవి రిలీజ్ చేస్తారు. సో iOS 19 రాబోతుంది కాబట్టి మనకి ఆల్రెడీ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే బ్లైండ్ వాళ్ళకి కానీ ఈ యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అనేవి బాగా యూస్ఫుల్ గా ఉంటాయి. అలా అని చెప్పి అందరికీ యూస్ఫుల్ గా ఉండవని చెప్పలేము. కొన్ని ఫీచర్స్ అందరూ యూస్ చేసుకోవచ్చు. అసలు కొత్తగా వచ్చిన యాక్సెసిబిలిటీ ఫీచర్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి, మీరు ఎప్పుడైనా సరే యాప్ స్టోర్ లోకి వెళ్ళి ఏదైనా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ న్యూట్రిషన్స్ అని చెప్పి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసే ముందు ఏమేమి డేటా కలెక్ట్ చేస్తుందనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. డేటా లింక్ టు యూ అని చెప్పి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, లొకేషన్. ఏ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేస్తున్నా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది క్రోమ్ బ్రౌజర్ కాబట్టి మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉండటంలో తప్పు లేదు. బట్ ఏదన్నా అన్నెసరీ యాప్ కనుక మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ మీ లొకేషన్ కానీ ట్రాక్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాప్ ని డౌన్లోడ్ చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ అది చేస్తున్నా సరే మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆ పర్మిషన్స్ అన్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇది ఆల్రెడీ ఉన్నవే. కొత్తగా వస్తుంది ఏంటి అంటే ఈ న్యూట్రిషన్ ఫీచర్ లోకి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ని కూడా ఇవ్వబోతున్నారు. iOS 19 తర్వాత నుంచి ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ తో పాటు కింద యాక్సెసిబిలిటీ కాలం కూడా చూపిస్తుంది. సో ఈ కాలం లో మీ యాక్సెసిబిలిటీ సెట్టింగ్ ఏమేమి యాక్సెస్ చేస్తుంది అనేది చూపిస్తుంది అనమాట. లైక్ వాయిస్ ఓవర్ కానీ, క్యాప్షన్స్ కానీ, మనకి లైవ్ క్యాప్షన్స్ వస్తాయి కదా, యూట్యూబ్ వీడియో చూస్తున్నా, ఫేస్ టైమ్ కాల్ మాట్లాడుతున్నా, ఎవరైనా స్పీక్ చేస్తే లైవ్ క్యాప్షన్స్ ఆప్షన్ వస్తుంది. ఆ క్యాప్షన్స్ ఏ అప్లికేషన్ లో సపోర్ట్ చేస్తా అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఈ ఏ అప్లికేషన్ ఈ ఫీచర్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోకముందే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ఐఫోన్స్ లో, అంటే లేటెస్ట్ అంటే iPhone 11, iPhone 12 తర్వాత రిలీజ్ అయిన ఏ ఫోన్ అయినా సరే మనకి మ్యాగ్నిఫైయర్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు కంట్రోల్ సెంటర్ లో మ్యాగ్నిఫైయర్ అప్లికేషన్ చూడొచ్చు. దీంట్లోకి అయితే మనకి న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఈ మ్యాగ్నిఫైయర్ ఏం చేస్తుందంటే మనకి ఇది కెమెరా యాప్ లానే, బట్ మనకి ఇది ఎన్హాన్స్ జూమ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. కెమెరా యాప్ కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేయగలదు, లేదంటే ఏదైనా టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ ని డిటెక్ట్ చేయగలదు. చూస్తున్నారు కదా, స్పీక్ చేస్తుంది. మ్యాగ్నిఫైయర్ యాప్ ఓపెన్ చేయగానే మనం ముందు ఏది పెడితే అది ఏముంది అనేది చెప్తుంది అనమాట. సో ఇలా అయితే మనం మ్యాగ్నిఫైయర్ యాప్ ని యూజ్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ బ్లైండ్ వాళ్ళు. దీంట్లోకి మనకి కొత్తగా జూమ్ ఇన్ ఆప్షన్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మీరు క్లాస్ లో చాలా వెనక్గా కూర్చుంటారు, స్టేజ్ మీద ఇన్ఫర్మేషన్ కనిపించలేదు అనుకోండి, మ్యాగ్నిఫైయర్ యాప్ ఓపెన్ చేసి జూమ్ చేస్తే అది టెక్స్ట్ ని జూమ్ చేసి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ని మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. అంతేకాకుండా ఈ మ్యాగ్నిఫైయర్ యాప్ అనేది ఇప్పుడు దాకా ఐఫోన్స్ లోనే అవైలబుల్ గా ఉంది. బట్ ఫ్రమ్ iOS 19 ఈ మ్యాగ్నిఫైయర్ యాప్ ని మ్యాక్ OS కూడా తీసుకురాబోతున్నారు. సో మ్యాక్ బుక్ లో కూడా ఇది పనిచేస్తుంది. మ్యాక్ బుక్ కి మీరు ఏదైనా కెమెరా కనెక్ట్ చేశారనుకోండి USB-C పోర్ట్ ద్వారా కానీ, ఒకవేళ మీ ఐఫోన్ ని యూజ్ చేసినా గానీ మనం మ్యాగ్నిఫైయర్ యాప్ యూజ్ చేసుకుని టెక్స్ట్ ని ఎంత దూరం నుంచి అయినా సరే టెక్స్ట్ ని కాపీ చేయొచ్చు, లేదంటే ఏదైనా PPTని కాపీ చేయొచ్చు. కాపీ చేసిన కంటెంట్ ని మనం దాన్ని ఎడిట్ కూడా చేయొచ్చు. ఫాంట్స్ మార్చొచ్చు, కలర్స్ మార్చొచ్చు, డిఫరెంట్ ఫార్మాట్స్ లోకి ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ మనకి మ్యాగ్నిఫైయర్ లోకి అయితే తీసుకొస్తున్నారు. ఈవెన్ మీరు ఈ ఫోన్ ని యూజ్ చేసి డెస్క్ వ్యూ యూజ్ చేసినా గానీ మనం మ్యాగ్నిఫైయర్ యాప్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు. కొత్తగా దీనికి ఒక టూల్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాక్సెసిబిలిటీ రీడర్. యాక్సెసిబిలిటీ రీడర్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, సఫారీలో మనం ఏదైనా టెక్స్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు షో రీడర్ అని చెప్పి ఉంటుంది. ఇది ఏదైనా వెబ్సైట్ ని రీడర్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తుంది. అలానే మన ఫోన్ లో ఉండే ఏ అప్లికేషన్ లో అయినా సరే, ఫైల్స్ యాప్ లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ ని మనకి రీడర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. కళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకుండా ఈజీగా కనపడటానికి టెక్స్ట్ ని కూడా జూమ్ చేసేటట్టు మనకు ఆప్షన్ కనిపిస్తుంది. కిందేమో ప్లే కానీ, రివైండ్ కానీ, ఫార్వర్డ్ కానీ బటన్స్ కూడా ఉంటాయి. మీరు చదవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ప్లే చేసి వినొచ్చు కూడా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇదేంటి అంటే ఇక్కడ లైవ్ క్యాప్షన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం ఐఫోన్స్ లో లాస్ట్ ఇయర్ యూజ్ చేసాం. ఈ లైవ్ క్యాప్షన్స్ ఆన్ చేస్తే యూట్యూబ్ లో సబ్ టైటిల్స్ లేకపోయినా సరే కింద టెక్స్ట్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో ఈవెన్ మనం ఫేస్ టైమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటి నుంచి మనం ఈ లైవ్ క్యాప్షన్స్ ని యాపిల్ వాచ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాపిల్ వాచ్ లో నుంచి వినాలి అనుకుంటే లైవ్ క్యాప్షన్స్ ని మీరు ఎయిర్ పాడ్స్ కనెక్ట్ చేసుకోవాలి. యాపిల్ వాచ్ కనెక్ట్ చేసి అవి పెట్టుకోవాలి. సో దట్ అవి కనపడతాయి, వినపడతాయి. అండ్ ఆల్సో మీ ఫోన్ లో ఏదైనా క్యాప్షన్స్ వస్తుంటే దాన్ని మీరు యాపిల్ వాచ్ కి మిర్రర్ కూడా చేసుకోవచ్చు. సో లైవ్ క్యాప్షన్స్ ని యాపిల్ వాచ్ కి అయితే సపోర్ట్ చేస్తున్నారు.
అండ్ నెక్స్ట్ ఫీచర్ ఇది యాపిల్ విజన్ ప్రోకి. ఈ విజన్ ప్రోలో మనకి ఏదైనా టెక్స్ట్ సరిగ్గా కనిపించకపోతే కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ కనిపించకపోతే దాన్ని ఎన్హాన్స్ జూమ్ చేస్తుంది, జూమ్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం ఇక్కడ చూసుకుంటే పర్సనల్ వాయిస్ అని చెప్పి యాపిల్ వాళ్ళు మీ ఓన్ వాయిస్ని ఇలా కంప్యూటరైజ్ చేసుకోవచ్చు. ఈ పర్సనల్ వాయిస్ సెటప్ చేయాలంటే ప్రస్తుతానికి చాలా కష్టం, ఎందుకంటే ఇది 150 ఫేసెస్ ని రికార్డ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం పడుతుంది. iOS 19 నుంచి జస్ట్ 10 ఫేసెస్ మాత్రమే ఉంటాయి. ప్రీవియస్ గా పాకెట్ టెక్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది ఇది ఎలా సెట్ చేయాలో. 150 వాయిస్ కమాండ్స్ ని మనం రీడ్ చేస్తే అప్పుడు మన వాయిస్ ని అది రిజిస్టర్ చేసుకుంటుంది. బట్ ఫ్రమ్ iOS 19 జస్ట్ 10 ఫేసెస్ మాత్రమే ఉంటాయి. ఇంతేకాకుండా మీరు మోషన్స్ లోకి వెళ్ళారనుకోండి, షో వెహికల్ మోషన్ కార్స్ అని చెప్పి ఉంటుంది. సో టోన్ ఇట్ ఆన్. ఇది టర్న్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఏదైనా కార్లో కానీ బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తుంటే ఫోన్ యూజ్ చేసేటప్పుడు కానీ కంప్యూటర్ యూజ్ చేస్తే మోషన్ సిక్నెస్ వస్తుంది. కంప్యూటర్ లో బిజీగా వర్క్ చేస్తుంటారు అండ్ బస్సు కానీ ట్రైన్ కానీ కాన్స్టెంట్ మోషన్ లో ఉంటాయి. మీరు స్క్రీన్ ఎక్కువసేపు చూసినప్పుడు మీకు మోషన్ సిక్నెస్ వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోండి లేదా ఆటోమేటిక్ లో పెట్టుకోండి. ఫోన్ మోషన్ డిటెక్ట్ అవగానే ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. లేదు అంటే మాన్యువల్ గా కూడా టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఈ మోషన్ సిక్నెస్ ఫీచర్ ని మనకి మ్యాక్ బుక్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడి నుంచే కాదు, మీరు మీ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ పెట్టుకుంటే అదే ఆటోమేటిక్ గా ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వెహికల్ మోషన్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు టర్న్ ఆన్ అండ్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో కానీ ట్రైన్ లో కానీ మీరు కంప్యూటర్ యూజ్ చేస్తుంటే మీకు ఎక్కువగా స్ట్రెస్ లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇక్కడ ఐ ట్రాకింగ్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ అయితే లాంచ్ చేశారు లాస్ట్ ఇయర్. ఇక్కడ చూస్తున్నారు కదా ఐ ట్రాకింగ్. ఈ ఐ ట్రాకింగ్ ఫీచర్ ఏంటి అంటే మనం కళ్ళతో ఏది చూస్తే స్క్రీన్ మీద సెలెక్ట్ అవుతుంది. వీటితో పాటు హెడ్ ట్రాకింగ్ ఫీచర్ ని కూడా తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఐ ట్రాకింగ్ వరకే ఉంది ఇప్పటిదాకా, బట్ త్వరలో మనకి హెడ్ ట్రాకింగ్ ఫీచర్ రాబోతుంది. మన హెడ్ మూవ్మెంట్ ని బట్టి స్క్రీన్ మీద ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఐబ్రోస్ ని ట్యాప్ చేస్తే ఇంకొక ఆప్షన్. ఇప్పుడు విజన్ ప్రో ని యూజ్ చేస్తున్నాం కదా, విజన్ ప్రో మొత్తం మనం ఐస్ తోనే ఆపరేట్ చేస్తున్నాము. అలాంటి కొన్ని ఫీచర్స్ మనకి ఐఫోన్ లో కూడా తీసుకురాబోతున్నారు. సో ఇవైతే ఇప్పుడు దాకా వచ్చిన యాక్సెసిబిలిటీ ఫీచర్స్. ఫస్ట్ లో చెప్పినట్టు ఇయర్స్ సరిగ్గా పనిచేయని వాళ్ళకి కానీ కళ్ళు సరిగ్గా కనపడిన వాళ్ళకి కానీ ఎక్కువగా యూస్ఫుల్ గా ఉంటాయి. కొన్ని ఫీచర్స్ అనేవి అందరూ యూజ్ చేసుకునేటట్టే ఉంటాయి. లైక్ యాక్సెసిబిలిటీ రీడర్ కానీ, వెహికల్ మోషన్ సిక్నెస్ కానీ, మ్యాగ్నిఫైర్ యాప్ కానీ, ఇవన్నీ అందరూ యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా మనకి యాపిల్ వాళ్ళు కార్ ప్లే అల్ట్రా అని చెప్పి రిలీజ్ చేశారు. ఈ కార్ ప్లే అల్ట్రా వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కార్ ప్లే. ఇది వచ్చేసి మనకి ఇవాళ నుంచి అవైలబుల్ గా ఉంది, కానీ మనకి ఆస్టన్ మార్టిన్ కార్స్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. అది కూడా యుఎస్ అండ్ కెనడాలో ఎవరన్నా ఎక్స్పెన్సివ్ 200K 300K పెట్టి ఆస్టన్ మార్టిన్ కార్స్ కొనే వాళ్ళకి మనకి కార్ ప్లే అల్ట్రా అని చెప్పి రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఎక్స్పెన్సివ్ కార్స్ కే కాదు, హోండా, కియా, జెనసిస్ ఈ మోడల్స్ కూడా మనకి త్వరలో మనకి కార్ ప్లే అల్ట్రా అయితే రాబోతుంది. సో ఈ కార్ ప్లే అల్ట్రా వచ్చేసి iPhone 12 లేటర్ మోడల్స్ లోనే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దాకా ఉన్న లీక్స్ ప్రకారంగా చూస్తే iOS 19 వచ్చేసి iPhone 11 ఆర్ లేటర్ మోడల్స్ లోనే సపోర్ట్ చేస్తుంది. 10s సిరీసెస్ లో ఉన్న ఏ డివైస్ కి సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. సో ఇవైతే ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.